హాయ్ అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం తిరుమలలోని శ్రీవారి పాదాల దగ్గరకైతే వెళ్తున్నామండి. తిరుమల నుంచి శ్రీవారి పాదాలకొచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చేసాము. శ్రీవారి పాదాలను చేరుకోవడానికి తిరుమల నుండి మనకు బసెస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ప్రైవేట్ కార్స్ అయితే ఉంటాయి. జీప్స్ ఇవన్నీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద ఫస్ట్ టైమ్ అడుగుపెట్టిన ప్లేస్ ఇదే అండి. దీనినే శ్రీవారి పాదాలు అని అంటారు. ఈ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకైతే ఉంటుంది. ఇక్కడంతా కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా చెట్లయితే ఉంటాయి. చాలా బావుంటుంది చూడడానికి. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందనమాట. ఇక్కడ ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ అయితే స్వామివారి పాదాల దగ్గరకైతే వెళ్ళిపోదాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్వామివారి పాదాల దర్శనానికైతే వెళ్ళిపోదాము. స్వామివారి పాదాల దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడైతే నేతి దీపాలు వెలిగించుకొని, కొబ్బరికాయలు కొట్టి స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నారందరూ. ఇప్పుడైతే మనం పాదాల దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు 72 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈజీగానే ఎక్కేయొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. పెద్దవాళ్ళు కూడా ఎక్కేయొచ్చు. శ్రీవారి పాదాలు నారాయణగిరిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం. తిరుమల కొండనే నారాయణగిరి అని అంటారు. స్వామివారు మొట్టమొదటిగా భూమిపైన పాదం మోపిన ప్రదేశం ఇదే. ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాల దగ్గరకైతే చేరుకున్నాము. ఇవేనండి శ్రీవారి పాదాలు. మీరు కూడా నాతో పాటు స్వామివారి పాదాలైతే దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీవారి యొక్క నిజరూప పాదాలు. ఈ పాదాలొచ్చేసి 13 అంగుళాల పొడవైతే ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిందికైతే వెళ్తున్నాం ఇంకా. కలియుగ ఆరంభంలో శ్రీనివాసులు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినప్పుడు సప్తగిరులలో నారాయణగిరిపై తొలిసారి మోపిన పాదాలు ఈ శ్రీవారి పాదాలు. శిలాతోరణం వద్ద రెండవ పాదం మోపి అక్కడి నుండి ఆనంద నిలయంలో వెలిసారని చరిత్రలో అయితే చెప్పబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.